ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఈ పంపులు లిఫ్టులు ఉన్నాయి కదా, దీన్ని వాడుకోవడానికి ఏమైనా వస్తుందా అని సాంకేతిక నిపుణులకు ఇచ్చినాం. నీకు సుందిళ్ళ రిపేర్ చేయకుండా, అన్నారం రిపేర్ చేయకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఇవి ఉపయోగించనే లేము. నీళ్లు నిలబెట్టి గేట్లే దించలేము. నర్సింగ్ గేట్లు దించడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వినియోగించడం అనేది నువ్వు బుర్రలకెళ్ళి తీసేయి. ఇప్పుడు గేట్లు దించొద్దు అని ఇచ్చిన నివేదిక ఇక్కడ ఉంది క్లియర్గా. వాళ్ళు నేను ఇంకా చాలా ఉంది ఇంగ్లీష్లో ఇది చదివినిపించడం ఎందుకని మీకు కాగితాలు ఇస్తాం. ఈ నివేదికను రాజేందర్కు పంపిస్తా. 365 పేజీల నివేదికను మొత్తం చదవమని ఉంది రాజేందర్ను. అందుకే స్ట్రైట్గా రాజేందర్ గారికి వస్తమే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. రాజేందర్ గారికి రెండే డిమాండ్స్ నావి. ఒకటి, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది. మీరు జలశక్తి మంత్రి దగ్గరికి వెళ్ళి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలుచుకొని తక్షణమే తాత్కాలికంగా మనం వినియోగించుకోవడానికి అవసరమైన మెకానిజాన్ని తీసుకొని మాకు సాయం చేయండి అని మీరు అడగండి. ఎన్డీఎస్ఏకు మేము అప్పచెప్తాం ప్రాజెక్టు. ఇక అందులో మీరు ఎవరెవరు జాయిన్ అయ్యి ఎన్డీఎస్ఏతో కలిసి పనిచేస్తారో మాకు అభ్యంతరం లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అవినీతి జరిగిన రాజకీయ నాయకులు ఉంటే శిక్షించండి, కానీ రైతులను శిక్షించొద్దండి. మంచి మాట చెప్పినావు. మేము ఎన్ని రోజులైంది సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే మోడీ గారికి, ఎందుకు అది ముందుకు సాగుతలేదు? నువ్వు ప్రభుత్వంలో భాగస్వామివే కదా, నీ కిషన్ రెడ్డి కదా అన్నది 24 గంటలల్లా మొత్తం ఇచ్చేస్తా అని. అందుకే ఏ తారీఖు నాడు మేము ఈ కమిషన్ వేసినాం, ఏ తారీఖు నాడు ఇచ్చిందో కూడా నేను రాజేందర్ గారికి చెప్పదలుచుకున్నా. ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్లో జరిగిన అక్రమ నిర్మాణాలు, అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 14 రాష్ట్ర ప్రభుత్వం 2024 నాడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ని నియమించినాం ఎంక్వైరీ కమిషన్ కింద. 2025 జూన్ 31 తేదీన జ్యుడిషియల్ కమిషన్ 645 పేజీల నివేదిక ఇచ్చింది. 2025 ఆగస్టు 31న అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చ జరిగింది. అసెంబ్లీ తీర్మానం మేరకు సెప్టెంబర్ 1, 2025 నాడు సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జీఓఎంఎస్ నెంబర్ 104 జారీ చేయడం జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది జూలై, 11 నెలలు అయిపోయింది. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆరోపణలు చేసిండ్రు. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణను ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నది ఎవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. రెండే డిమాండ్స్. ఒకటి, ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం. 2, సిబిఐ విచారణ తక్షణమే మొదలు పెట్టడం. ఈ రెండింటికి సంపూర్ణంగా ఈటల రాజేందర్ గారికి ప్రభుత్వం సహకరిస్తుంది. అపాయింట్మెంట్ దొరకట్లేదు, అదే కదా. ఎవరిని అడిగినా వాళ్ళు అపాయింట్మెంట్ లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ఇది పట్టుకుంటాము. సిబిఐ విచారణ ఎందుకు చేస్తలేరు? కేసీఆర్ కి పేరు వస్తారు, ఒకే కారణంతో మరమ్మతులు ఆలస్యం చేస్తారనే విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. కేసీఆర్ కు పేరు ఎక్కడిదిరా నాయన? కేసీఆర్ మొహం జల్లితే బయటకే వచ్చేటోడు కదా. కేసీఆర్ పేరు గురించి మీకంటే నాకంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు కదా, అందుకే మోహన్ చాటేసిండు కదా. సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి దాదాపు 8 నెలల నుంచి వెళ్ళి వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు. ముందు నుంచి వెళ్ళి ప్రభుత్వం దీని విషయంలో ఆలోచించలేదు. ఇప్పుడు సమయానికి వచ్చిన తర్వాత దీని విషయంలో ఆలోచిస్తుందని ఒక మాట చెప్తా ఉన్నారు. ప్రాణహిత దగ్గర 97 మీటర్ల ఎత్తులో నీళ్లు పోతున్నాయని ఎందుకు ఎత్తిపోయట్లనేటు మాట అప్పుడున్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు సార్. నేను అదే చెప్తున్నా, ఆయనకు ఈయనకు తెలివితేటలు ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. నేను అందుకే చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి, లేకపోతే నిపుణులు ఉంటే మీరు ఎవరినైనా ఎంగేజ్ చేయండి, దాని ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సార్ ఈ అబద్ధాలను చెప్తున్నారు కాబట్టి మీకు వాస్తవాలు అన్నిటిని కూడా వివరాలతో మీకు చెప్తున్నాను. ఇంకా వాళ్ళు చెప్పిందే మీరు నమ్మి మీరు ఇంకా అదే దీంట్లో ఉండడం, అది జర్నలిస్టులుగా మీకు కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకే డీటెయిల్స్ అన్ని మీకు వివరించడం. సార్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 15 నెలలు అవుతుంది. So I have to check with the NDSA people. They have appointed a committee on June 30th. Now these people have to say exact date and time.